రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యొక్క బద్ధశత్రువు ఎవరు? రాహుల్ గాంధీ కాదట, అఖిలేష్ యాదవ్ కాదట, ఇంకా ఈ దేశంలో ఉన్నటువంటి ద్రవిడ పార్టీలు మిగతా పార్టీలు ఎవరు కాదట. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యొక్క బద్ధశత్రువు ఎవరు? తెల్లవారితే ఆయనను విమర్శించకపోతే నిద్ర పట్టనటువంటి నాయకుడు ఎవరు? మన దేశంలో ఉన్నటువంటి ఒక వర్గం మీడియా, ఒక వర్గం ఫ్యాక్ట్ చెక్కర్, ఒక వర్గం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రకారము ఆ వ్యక్తి పేరు మోహన్ భాగవత్. బహుశా ఈ దేశంలో ఉండే చాలామంది మోహన్ భాగవత్ అన్నటువంటి పేరు కూడా వినుండరు. మోహన్ భాగవత్ ఎవరు? ఆయన ఎంపీ సీటుకు పోటీ చేయలేదు, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయలేదు. ఏదో ఒక రాజకీయ పార్టీ పెట్టి ఆ పార్టీ తరఫున టికెట్లు పంచటమో టికెట్లు అడగడమో చేయలేదు. నరేంద్ర మోదీ మీద అభ్యర్థుల్ని నిలబెట్టి ఓడిపోయినందుకు కక్ష పెంచుకున్నారా అంటే అది కాదు. మోహన్ భాగవత్ ఎవరు? మోహన్ భాగవత్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ సంస్థకి ఆయన సంఘ చాలక్, అంటే సంఘం యొక్క అతిపెద్ద నాయకుడు. ఆయన తనను తాను నాయకుడు అనుకోరు, సంఘంలోని అతిపెద్ద కార్యకర్తగా భావిస్తారు ఆయన. సో ఈ మోహన్ భాగవత్కి నరేంద్ర మోదీకి గొడవ ఉంది అని చెప్పి ఒక వర్గం ఎందుకు ఇంతగా తాపత్రయపడి మరీ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తోంది? మోహన్ భాగవత్జీ నరేంద్ర మోదీని విమర్శించారు, నరేంద్ర మోదీని రకరకాల మాటలు అన్నారు. ఈ రకమైనటువంటి వ్యాఖ్యలను, ఇటువంటి ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా పదే పని కట్టుకుని ఎందుకు ప్రచారం చేస్తున్నారు? ఎందుకంటే ఏ లక్ష్యము, ఆదర్శము, ఏ ప్రేరణ నుంచి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పుట్టుకొచ్చిందో అదే లక్ష్యము, అదే ప్రేరణ నుంచి, అదే ఆదర్శం నుంచి నరేంద్ర మోదీ కూడా పుట్టుకొచ్చారు. నరేంద్ర మోదీ యొక్క జీవితం కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఆయన జీవితం గడిపారు, సంఘ ప్రచారకుగా పనిచేశారు. అంటే సంఘం యొక్క పూర్తి సమయం ఇచ్చి సర్వస్వ సమర్పణ చేసిన కార్యకర్తగా పనిచేశారు. సంఘం ప్రేరణతోనే ఆయన రాజకీయాలకు, సంఘం ఆదేశాల మేరకు రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తరువాత రకరకాల పదవుల్లోకి ఆయన రావడం జరిగింది. కాబట్టి నరేంద్ర మోదీని దెబ్బతీయాలంటే ఏం చేయాలి? నరేంద్ర మోదీ యొక్క ప్రేరణా స్రోతస్సు ఏదైతే ఉందో, ఏ కారణం చేత నరేంద్ర మోదీ అయ్యారో అక్కడ దెబ్బ కొట్టాలి. అందుకని నరేంద్ర మోదీని ఆర్ఎస్ఎస్ విమర్శిస్తోంది, ఆర్ఎస్ఎస్ ఆయనని తిడుతోంది, ఆర్ఎస్ఎస్ ఆయన యొక్క పనితీరుని ప్రశ్నిస్తోంది అని గనక వార్తలు తీసుకొచ్చినట్టయితే ఒక వర్గం ప్రయత్నం ద్వారా దేశవాసుల మనసులో అనుమానాలని సృష్టించవచ్చు. అందుకే 2 రోజుల క్రితము సోషల్ మీడియాలో ఒక ఫ్యాక్ట్ చెకర్ పేరిట చలామణి అయ్యేటటువంటి ఒక దుర్ఘోర మతతత్వవాది, ఆయన వికాస భారతి అనేటటువంటి గ్రామీణాభివృద్ధిలో పనిచేసేటటువంటి కార్యకర్తల సదస్సులో మాట్లాడుతూ ఆయన చేసినటువంటి ప్రసంగంలోని ఒక 2 వాక్యాలని మాత్రము చాలా జాగ్రత్తగా కట్ చేసి, ఆ వాక్యాలని సందర్భం నుంచి దూరం చేసి, టియరింగ్ ఇట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, అసలు సందర్భంతో సంబంధం లేకుండా తీసేసి ఆ 2 లైన్లని సోషల్ మీడియాలో వైరల్ చేసి, ఈ వ్యాఖ్యలు నరేంద్ర మోదీని ఉద్దేశించే చేశారు అని చెప్పి ప్రచారం మొదలుపెట్టారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే, వ్యక్తి నెమ్మదిగా ఒక మహాత్ముడు కావడానికి ప్రయత్నిస్తాడు. మహాత్ముడి నుంచి ఆయన నెమ్మదిగా తనలో ఉన్నటువంటి మహర్షిత్వాన్ని సంపాదించుకునే ప్రయత్నిస్తాడు. ఒక గొప్ప వ్యక్తి అవ్వాలని ప్రయత్నిస్తాడు. ఆ తరువాత దైవంగా మారేటటువంటి ప్రయత్నం చేస్తాడు. తానే దైవంగా మారే ప్రయత్నం చేస్తాడు. ఇది ఆ వాక్యం. ఈ చిన్న ముక్కని తీసి ఇది నరేంద్ర మోదీకి వ్యతిరేకము, నరేంద్ర మోదీలోని అహంకారం వల్ల ఆయన తనను తాను మహర్షి అనుకుంటున్నారు, తనను తాను మహానుభావుడు అనుకుంటున్నారు, తనను తాను దేవుడిగా భావిస్తున్నారు అని చెప్పి మోహన్ భాగవత్ ఆయనని విమర్శించారు అని చెప్పి సోషల్ మీడియా నుంచి ఒక వర్గం మీడియాలో రోజంతా ప్రచారం చేయటం జరిగింది. తమాషా ఏంటంటే
మోహన్ భాగవత్జీ చేసినటువంటి ప్రసంగము ఆన్లైన్లో అందుబాటులో ఉంది, మొత్తం ప్రసంగం. మోహన్ భాగవత్జీ సమాజం కోసము పనిచేసేటటువంటి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటటువంటి కార్యకర్తలు నిరంతర ప్రయత్నం ద్వారా, సతత ప్రయత్నం ద్వారా సమాజంలో ఎలా మార్పు తేవాలో, తమ వ్యక్తిత్వాలను వికసించుకుని క్రింది స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఏ రకంగా చేరాలి, వ్యక్తిత్వపరంగా, ఆధ్యాత్మపరంగా, సాధనాపరంగా అన్నటువంటి విషయాన్ని వివరిస్తూ ఒక సాధారణ వ్యక్తి దైవత్వం వైపు వెళుతున్నటువంటి ప్రయాణము నిరంతరము కొనసాగించాలన్న అర్థంలో ఆయన ఈ మాట చెప్పారు. ఆర్ఎస్ఎస్లో చాలా సార్లు చెబుతూ ఉంటారు, వ్యష్టి అంటే వ్యక్తి మిగతా సమూహంతో అంటే సమష్టితో కలిసి ఆ తరువాత చుట్టూ ఉండేటటువంటి ప్రకృతితో మమేకమై వ్యష్టి నుంచి సమష్టి నుంచి సృష్టి నుంచి దైవత్వము వైపు అంటే పరమేష్టి వైపు. ఇది ఆర్ఎస్ఎస్లో సర్వసాధారణంగా చెప్పే ప్రసంగము. ఆర్ఎస్ఎస్కి వెళ్ళని వాళ్ళకి దీని గురించి తెలియదు. ఆయన ఈ సందర్భంలో చెప్పిన మాటను నరేంద్ర మోదీ అహంకారి అని చెప్పి దాన్ని ఒక ముక్కని వేరుగా కట్ చేసేసి దానికి ఒక లేని అర్థాలని ఆపాదించే ప్రయత్నాన్ని సోషల్ మీడియా చేసింది. ఒక రోజంతా దీన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. పైగా దీని ద్వారా మోహన్ భాగవత్కి నరేంద్ర మోదీకి కొట్లాట ఉంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, పరస్పరం కలహించుకుంటున్నారు అని చెప్పి ప్రచారం చేశారు. అంతకు ముందు కూడాను ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తరువాత ఆర్ఎస్ఎస్ క్యాంప్ నాగపూర్లో జరుగుతుంటే అక్కడ ఆయన చేసినటువంటి ప్రసంగం కూడాను అహంకారం ఉండకూడదు, సమాజాన్ని సేవించే వ్యక్తికి అహంకారం ఉండకూడదు అని ఆయన కార్యకర్తలను ఉద్బోధించిన ముక్కని ఆ ప్రసంగంలో నా చిన్న భాగాన్ని కట్ చేసి నరేంద్ర మోదీ ఈ రకంగా అన్నారు, నరేంద్ర మోదీని మోహన్ భాగవత్జీ విమర్శించారు అన్నటువంటి వ్యాఖ్య చేశారు. ఈ రకమైనటువంటి చిన్న క్లిప్లను కట్ చేసి వీళ్ళు ప్రచారం చేయటం వల్ల ఆర్ఎస్ఎస్లో ఉన్న కార్యకర్తలు కానీ లేకపోతే బీజేపీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ సర్వసాధారణ ప్రజానికానికి కానీ అనుమానం కలగదు. కానీ వీళ్ళు ప్రయత్నాన్ని మాత్రము మానరు. అంటే ఈ జాతీయవాద వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో మిగతా రంగాల్లో ఉన్నారు, వీళ్ళు ఇటువంటి ప్రయత్నాలను చాలా కొనసాగించబోతున్నారన్నది అర్థం చేసుకోవలసినటువంటి విషయం. మోహన్ భాగవత్జీ ఈ రాజకీయాల మీద కమెంట్లు చేస్తారని కానీ లేకపోతే ఒక వ్యక్తిని పిన్ పాయింటెడ్గా విమర్శిస్తారని కానీ ఆర్ఎస్ఎస్ గురించి తెలిసిన వాళ్ళు ఎప్పుడూ నమ్మరు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఎప్పుడు ఎక్కడ ఏ వ్యక్తిని పేరు పెట్టి పిలవలేదు, పేరు పెట్టి విమర్శించదు. ఒక పనిని విమర్శించవచ్చును, ఒక నిర్ణయాన్ని విమర్శించవచ్చు, దానిని కూడా సలహా రూపంలో ఇస్తుందే తప్పితే విమర్శించదు. కాబట్టి ఈ రకమైన విమర్శ చేసే వాళ్ళకి ఆర్ఎస్ఎస్ తెలియదు, ఆర్ఎస్ఎస్ పనితీరు తెలియదు. కానీ మిగతా సమాజంలో ఉన్నటువంటి ప్రజల మనస్సుల్లో అనుమాన బీజాలు నాటేందుకు వీళ్ళు సహస్రధా ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగానే గ్రామీణ వికాసం కోసం పనిచేసే కార్యకర్తలను ఉద్బోధిస్తూ చేసినటువంటి వ్యాఖ్యను కూడా వక్రీకరించే ప్రయత్నం చేశారు. ఇది విఫలమైందని వేరే చెప్పవలసినటువంటి పని లేదు. కానీ ఇటువంటి ప్రయత్నాలు రానున్న రోజుల్లో మరిన్ని కొనసాగుతాయన్నది గుర్తుపెట్టుకోవాలన్న దాన్ని చెప్పడం కోసమే ఇది చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.